శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఆళ్వార్లు 12 మంది పురుషులేనా అండి అంటే కాదు, ఒక స్త్రీమూర్తి కూడా ఉంది. ఆ తల్లే ఏడవ ఆళ్వార్ గోదాదేవి, ఆండాళ్ తల్లి, సాక్షాత్ అమ్మవారు. ముందు వీడియోలో విష్ణు చిత్తుల వారి గురించి చెప్పాను కదా! ఆయన ఒకసారి తోట పని చేసుకుంటూ ఉంటే తులసి వనంలో అమ్మవారు భూదేవి అంశతో అయోనిజగా చిన్న పాప కింద దొరికారు. జనక మహారాజుకి సీతమ్మ దొరికినట్టు. అంతే ఆయన పొంగిపోయి ఆ కూతుర్ని పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆ తల్లికి కృష్ణనామం, కృష్ణ కైంకర్యం. ఎందుకంటే జన్మించింది అమ్మవారు కదా! యుక్త వయస్సు వచ్చేసరికి కృష్ణ భక్తి కాస్త కృష్ణ ప్రేమ కింద మారిపోయింది. ఎందుకంటే భూదేవి అంశతో జన్మించింది కదా! తండ్రి కట్టిన దండలన్నీ ఆవిడ అలంకరించుకుని అక్కడున్న బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని మళ్ళీ బొట్లో పెట్టేసేది. అందుకే ఆముక్తమాల్యద అంటే విడిచిన దండలు సమర్పించినది అని అన్నమాట. అయితే ఒకరోజు ఆవిడ అలంకరించుకుంటున్నప్పుడు తండ్రి చూసి, "ఇదేమిటమ్మా, స్వామికి వేయబోయే దండల్ని నువ్వు అలంకరించేసుకోవడం ఏమిటి?"